హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ ధనుర్మాసంలో అందరూ గీతల ముగ్గులు పెడుతూ ఉంటారు. మరి ఈ ధనుర్మాసంలో గీతల ముగ్గులకి గల సంబంధం ఏంటో చూద్దాం. హిందూ సాంప్రదాయంలో ధనుర్మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, సాంప్రదాయాలకు నెలవు. ఈ మాసంలో తెల్లవారుజామునే వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళకళలాడుతుంటాయి. అయితే ఈ ముగ్గులు కేవలం ఇంటి అందాన్ని పెంచుకోవటం మాత్రమే కాదు, దీని వెనుక గోదాదేవి ఆరాధన, భూతదయ, మహాలక్ష్మి అనుగ్రహం వంటి లోతైన ఆధ్యాత్మిక కారణాలు దాగి ఉన్నాయి. మరి ధనుర్మాసం యొక్క ముగ్గుల విశిష్టతను వివరంగా తెలుసుకుందాం. ధనుర్మాసం మొదలవగానే అందరూ నెలగంట కడతారని అంటారు. ఈ నెలగంట కట్టడం అంటే సంక్రాంతి పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు మొదలయ్యే ధనుర్మాస ప్రారంభాన్ని సూచించే ఒక సాంప్రదాయం. అందులో భాగంగా ఇళ్లలో ముగ్గులు వేసి గుడిలో గంటలు మోగిస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆలయంలో మోగే గంటల శబ్దమే నెలగంట. ఈ 2025 సంవత్సరం నెలగంట డిసెంబర్ 16 మధ్యాహ్నం 12:47కి ప్రారంభమైంది. ఈ ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేయడానికి ముఖ్య కారణము గోదాదేవి విష్ణువుని భర్తగా పొందడానికి చేసిన వ్రతంలో భాగంగా స్వామివారికి స్వాగతం పలకడం, మార్గాలను పవిత్రం చేయడం, లక్ష్మీదేవి ఆకర్షణకు, ఇంట్లో సిరి సంపదలు రావడానికి, విష్ణు భక్తి ఆధ్యాత్మిక వృద్ధి కోసమని పురాణాలు చెప్తున్నాయి. ఈ ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువును పతిగా పొందాలని తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామివారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసేవారని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆరాధన భావంతోనే భక్తులు ముగ్గులు వేస్తారు. ధనుర్మాసము ఆరంభం నుంచే తెలుగు వాకిళ్ళు ముగ్గులతో ముచ్చట గొలుపుతాయి. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంటాయి. అయితే సంక్రాంతి ముగ్గులో ఎన్నో అర్థాలు, అంతర్థాలు ఉన్నాయి. ఇంటి ముందు పేడతో కలిపిన నీళ్లు చల్లిన వాకిలి మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్రవచనం. అదేవిధంగా ముగ్గులో ఒక క్రమ పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రివేళ ఆకాశంలో కనబడే నక్షత్రాలకు సంకేతాలు. ఇక ఆ చుక్కలను గడులలో ఇమిడ్చిన ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులకు సూచికలని చెప్తారు. అందంగా తీర్చిదిద్దిన ముగ్గుకి ఎటు చూసిన మధ్యస్థ స్థానంలో కనిపించే చుక్క ఉన్న గడి సూర్య భగవానుని స్థానానికి సూచిక. ఇలా సంక్రాంతిలో వసే ఒక్కొక్క ముగ్గులో ఒక్కో అర్థం ఇమిడి ఉంది. ఏ ఇంటి ముందు ధనుర్మాసంలో ముగ్గులుంటాయో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు వేసి పూజలు చేయటం ద్వారా ఇంట్లో సంపదలు, శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ముగ్గులలోని చుక్కలు నక్షత్రాలకు, గీతలు ఖగోళ మార్పులకు ప్రతీక. ఇది విష్ణు భక్తి, ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. ఈ ముగ్గులు దేవతలను, ముఖ్యంగా గోదాదేవిని, లక్ష్మీదేవిని ఆకర్షించి ఇంటి శ్రేయస్సును చేకూరుస్తాయని నమ్ముతారు. అలాగే ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలని తిరుప్పావై వ్రతం చేసింది. ఆ సమయంలో స్వామివారికి మార్గం శుభ్రం చేయడానికి, స్వాగతం పలకడానికి ముగ్గులు వేశారని, అదే భావనతో భక్తులు ఇప్పటికీ కూడా ముగ్గులు ఆ వాకిట్లలో వేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ నెల రోజులు ఆడవారు తమ ఇంటి ముందు చక్కగా పేడతో అలికి రకరకాల రంగులతో ముగ్గులు తీర్చిదిద్దుతారు. ఆ రంగవల్లులు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. పోటాపోటీలు వేసుకొని ముగ్గులు వేస్తారు. గిరిక ముగ్గులు రకరకాలుగా పడతాయి. ఈ ఇంటి వాకిటి చూసిన ఈ గిరిక ముగ్గులు, గీతల ముగ్గులతో అందం వెల్లివిరుస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. గీతల ముగ్గులు ధనుర్మాసం యొక్క ప్రత్యేకత. ఈ విధంగా ధనుర్మాసంలో వేసే గీతల ముగ్గులు కేవలము అలంకారం మాత్రమే కాదు, అవి భక్తి, సాంప్రదాయము, ఆధ్యాత్మికత, శుభాన్ని కూడా సూచిస్తాయి. ఇదండి ధనుర్మాసంలో గీతల ముగ్గుల గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి. మీ పార్థ.